राम राम फ्रेंड्स। सीए इस देश का कानून है, इसको कोई रोक नहीं सकता। పౌరసత్వ సవరణ చట్టం సిఏఏని దేశవ్యాప్తంగా అమలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మిమ్మల్ని కొన్ని దేశ వ్యతిరేక నక్కలు తప్పుదోవ పట్టించేలోపు ఒక భారతీయ పౌరురాలిగా నాకు తెలిసిన వాటిని పంచుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. సిఏఏని లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పారు అమిత్ షా గారు. చెప్పినట్టే చేసి చూపిస్తున్నారు. అంతా డిజిటల్ పద్ధతిలోనే, మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ పద్ధతి మొదలవుతుంది. అయితే దీని మీద ఏడుపు మొదలెట్టేశారు. దీని మీద మీకు క్లారిటీ ఇస్తాను. ఎవరైనా అడిగితే చెప్పుతో కొట్టినట్టు సమాధానాలు ఇవ్వండి. 1950లో నెహ్రూ, లియాఖత్ అలీ ఖాన్లు ఒక ట్రీటీని సైన్ చేశారు. 2 దేశాల్లో మైనారిటీల హక్కులు రక్షింపబడతాయి అని, వాళ్ళు సురక్షితంగా ఉంచుకుంటాము అని. కానీ పాకిస్తాన్లో హిందువుల యొక్క పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. మైనారిటీలకు ఎంతవరకు హక్కులు ఉంటాయో అందరికీ తెలిసిందే. సో అలా సురక్షితంగా లేని వాళ్ళ కోసం ఈ చట్టం 2019లో ప్రవేశపెట్టారు. 31 డిసెంబర్ 2014కి ముందు ఈ దేశ పౌరసత్వం కావాలి అని శరణు కోరిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే చట్టం సిఏఏ. మొదట సిఏఏ వల్ల భారతీయులకి ఎలాంటి నష్టం కలుగదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మత ప్రాతిపాదికన హింసించబడుతున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్సీలు, క్రిస్టియన్లకు భారతదేశ పౌరసత్వాన్ని ఈ సిఏఏ కల్పిస్తుంది. ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడమే కానీ, ఎవరికి తీసేయడం కానీ, పౌరసత్వాన్ని రద్దు చేయడం కానీ చేయలేదు. దీనిలో ముస్లిమ్స్ని ఎందుకు చేర్చలేదు అనే ప్రశ్న వినిపిస్తుంది. ఆ దేశాలన్నీ ఇస్లామిక్ స్టేట్స్, ఇస్లామిక్ రాజ్య స్థాపన జరిగిన దేశాలు కదా. ఇస్లామిక్ దేశాల్లో ముస్లిమ్స్ మైనారిటీలు కారు. వాళ్ళ దేశంలో వాళ్ళే మతం ఆధారంగా హింసించబడతారా? హింసించబడరు. అండ్ ఈ దేశం వద్దు అనుకునే, వేరే ప్రత్యేక దేశం కావాలి అని కోరుకునే, ఈ దేశం నుండి విడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ భారతదేశం వస్తే అర్థం లేదు కదా. రావాలని కూడా అనుకోరు. అనుకునే వాళ్ళైతే వెళ్ళేవారు కాదు. ఈ దేశంలో ఉండే వాళ్ళే మోదీని తిడుతూ ఇక్కడ మేము సురక్షితంగా లేము అని మందలుగా అందరినీ భయపడుతున్నాం అని అరిచి చెప్పే వీళ్ళు ముస్లిమ్స్ వస్తా అంటే వద్దు అని చెప్తారు కానీ, మాకే ఇక్కడ బాలేదు అని చెప్తారు కానీ, ఎందుకు మా మతాన్ని చేర్చలేదు అని గొడవ చేస్తారో చెప్పండి. ప్రపంచంలో 56 ముస్లిం దేశాలు ఉన్నాయి. సో వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఏ దేశమైనా వెళ్ళొచ్చు. వాళ్ళు సురక్షితంగా లేరు అని చెప్తూనే మన దేశంలోకి రావలసిన అవసరం లేదు కదా. పోనీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశీ ముస్లిమ్స్ ఈ దేశం పౌరసత్వం కావాలి అని అప్లై చేయలేరా అంటే ఎందుకు చేయలేరు? పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం భారతీయ పౌరసత్వాన్ని కోరేందుకు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ముస్లింలకు ఎటువంటి అడ్డంకి లేదు. న్యాచురలైజేషన్ పద్ధతిలో ఆ రూల్స్ ఫాలో అయ్యి పౌరసత్వం లభిస్తుంది, తెచ్చుకోవచ్చు. మరి ఇక్కడ ముస్లిమ్స్ ఎందుకు అరిచి గీపెడుతున్నారు? ఈ చట్టం ఏంటి, దాంట్లో రూల్స్ ఏమున్నాయి అని చదివి ఏడిస్తే కదా. ఇది పౌరసత్వం ఇచ్చే చట్టం మాత్రమే, ఎవరికి పౌరసత్వాన్ని తీసేసే చట్టం కానే కాదు అని మరీ చెప్తున్నా వినట్లేరు. మరి ఎవరు అరిచి గీపెడుతున్నారు? ఈ దేశ పౌరులకి ఇబ్బంది లేదు, సో వాళ్ళు అరవవలసిన అవసరం లేదు. వచ్చే వాళ్ళకి వేరే దేశాల నుంచి ఇబ్బంది లేదు. అరిచేది ఈ దేశ వ్యతిరేకులు. మతం పేరిట విద్వేషాలు నింపాలి, రెచ్చగొట్టాలి అనుకునే వాళ్ళు, విధ్వంసం సృష్టించాలి అని అనుకునే డైపరుద్దీన్ వారసులు, ఓవైసీ తొత్తులు. అన్నిటికన్నా ముఖ్యంగా కమ్యూనిస్టులు, కన్ఫ్యూజ్డ్ సెక్యులర్ హిందువులు. వీళ్ళకి ఏమీ తెలీదు. దేశ వ్యతిరేకులు తా అంటే గంగిరెద్దుల్లా తందాన అనడం తప్ప. వీళ్ళు వేరే దేశాల్లో ఇదే మైనారిటీలు, ఆ మైనారిటీలోని అమ్మాయిలను ఇంట్లో నుండి ఎత్తుకెళ్లి బలవంతంగా మత మార్పిడి చేసి నరకం చూపిస్తుంటే మాట్లాడరు, కనీసం ప్రశ్నించరు. అదే దేశాల్లో హిందువుల, ఇతర మతాల గుళ్ళు, ప్రార్థన మందిరాలు కూల్చేస్తుంటే మాట్లాడరు. ఇక్కడ నమాజ్ పేరిట పర్మిషన్లు తీసుకోకుండా ప్రజలకి అసౌకర్యాన్ని కలుగచేస్తూ, రోడ్లు బ్లాక్ చేస్తూ, పోలీసులు చెప్పినా వినకుండా మొండిగా కూర్చొని ఇబ్బంది పెడుతూ, ఒక పోలీస్ అలా చేస్తున్న వాళ్ళని ఒక పోలీస్ తన బాధ్యత నిర్వహించి రోడ్ల మీదకి వచ్చిన మందని అదుపులో పెట్టే ప్రయత్నం చేసినందుకు గాను సస్పెండ్ చేస్తే ఆ పోలీస్ని కనీసం ఈ సెక్యులర్లు మాట్లాడరు. తప్పు చేసి మరీ అడిగితే ఆపితే మైనారిటీస్ అని చెప్తూ రోడ్ల మీదకి అదే తప్పు చేయనివ్వండి అని ధైర్యంగా గగ్గోలు పెట్టిన వాళ్ళని కనీసం మీరెందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించరు. ఆ పోలీస్ వెనుక 100 మంది వచ్చి దాడి చేస్తే ఇది తప్పు అని ప్రశ్నించరు. వీటి కోసం కనీసం మాట్లాడని వారు భారతీయులకి, ముఖ్యంగా ముస్లిమ్స్కి ఎలాంటి నష్టం చేయని సిఏఏని మాత్రం వ్యతిరేకిస్తారు, గగ్గోళ్ళు పెడతారు, అరిచి గీపెట్టేస్తారు. సో ఈ సెక్యులర్ల చెంప పగలు కొట్టేలా సమాధానం చెప్పండి. ఈ ప్రశ్నలు అడగండి. ఈ ట్వీట్ చూడండి. నేను ఒక భారతీయ ముసల్మాన్ని, భారతీయుణ్ణి అని గర్వపడుతున్నాను. ఎందుకంటే సిఏఏకి భారత ముస్లిమ్స్కి ఎలాంటి సంబంధం లేనే లేదు అని, భారత్ మాతాకి జై అని అంటున్నాడు.
ఇంకో పక్క బీబీసీ లాంటి దేశ వ్యతిరేక న్యూస్ ఛానల్స్ ఇది యాంటీ ముస్లిం అని అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టాయి. సో ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, కనీసం మనం అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయా అనేది చూడండి. వీళ్లకు కావాల్సింది ఒక్కటే, దేశంలో విధ్వంసం సృష్టించడం, ఏదో ఒక రచ్చ చేయడం, రభస చేయడం. ఇవన్నీ చేసేసి మాకు హక్కులు లేవు, మేము సురక్షితంగా లేము, మమ్మల్ని ఇలా చేసేస్తున్నారు అలా చేసేస్తున్నారని గగ్గోలు పెట్టి జనాల్ని నమ్మించే ప్రయత్నం జరుగుతుంది. సో నిజాలు తెలుసుకోండి, తెలియచేయండి. భారత్ మాతాకి జై, జై హింద్.